కొండంత బలం ఇచ్చే రాగి పిండితో ఇన్స్టెంట్ గా ఇలా గుంత పొంగనాలు చేసుకొని తినేసేయచ్చండి. రాగి పిండి నుంచి మనకి ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ వస్తాయి కదా. అలాంటి రాగి పిండితో ఈ రోజు నేను ఇన్స్టెంట్ గా గుంత పొంగనాలు చేసి చూపిస్తున్నానండి. అది హెల్తీ వేలో. మనము ఉదయం పూట ఎంతో హడావిడి ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ బాక్స్ కట్టాలి, అలా హడావిడి లేకుండా మనం ఇన్స్టెంట్ గా ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఇచ్చే రాగి పిండితోటి ఇలా గుంత పొంగనాలు చేసేయచ్చండి. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని మరింత హెల్తీగా చేయడానికి ఈ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ గుంత పొంగనాల కోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకున్నానండి. ఇందులోకి నేను 2 కప్పుల రాగి పిండిని తీసుకున్నాను. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. ఇదే కప్పుతోటి మనం 2 కప్పులు రాగి పిండి, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ, వీటిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వని పిండిని కలపటానికి 1 కప్పు పుల్లటి పెరుగును యూజ్ చేస్తున్నానండి. ఈ పిండిని ఇన్స్టెంట్ గా కలుపుకుంటున్నాం కదండి, అందుకు పుల్లటి పెరుగు ఉంటేనే పొంగనాలు అనేటివి కమ్మగా వస్తాయండి. వేసిన పెరుగును ఫస్ట్ పిండిలో కలిపేసి తర్వాత ఇదే కప్పుతోటి మరో కప్పు నీళ్లు తీసుకున్నానండి. అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఈ పిండిని పొంగనాల కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. నాకు ఈ పిండిని కలపటానికి మొత్తం 1 కప్పు పెరుగు, అలాగే 2 కప్పుల నీళ్లు పట్టేసాయండి. ఇక్కడ ఇలా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వచ్చేటట్టు మనం పెరుగు నీళ్ళతోటి పిండి రెడీగా పెట్టేసుకోవాలండి. మీకు ఈ టైం ఉంటే ఒక అరగంట నానబెట్టేసుకోండి. పైన మూత పెట్టి దీన్ని నాననివ్వండి. ఈ పిండి నానే లోపల మనం రిమైనింగ్ ప్రాసెస్ చూసుకుందాం. పొంగనాలకి కారం కోసము చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నానండి. అరగంట తర్వాత ఈ పిండిని మీకు చూపిస్తున్నానండి. అరగంటలో చక్కగా నానిపోయింది. ఆ అరగంటలో నేను కారం పట్టేసుకున్నాను. అలాగే పొంగనాల కోసం ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. క్యారెట్ ని ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 to 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, చిటికెడు వంట సోడా వేసేసి ఈ వంట సోడా రియాక్ట్ అవడానికి దానిపైన కొన్ని నీళ్లు వేసేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు మనకు కొంచెం పిండి గట్టిగా అవుతుంది. మళ్ళీ కొంచెం సరిపడా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఈ రాగి పిండితో చేసే ఈ బ్రేక్ఫాస్టే హెల్దీ అంటే మరింత హెల్దీగా అవ్వటానికి నేను ఇక్కడ క్యారెట్ కోర్ మాత్రమే వేసానండి కదండి. మీకు ఒకవేళ మన పిల్లలు ఇష్టపడే పాటితే కొంచెం సొరకాయ తురుము, అలాగే పాలకూర, తోటకూర, అలా ఏదో రకం ఆకుకూరను కూడా సన్నగా తరిగి ఈ పిండిలో మిక్స్ చేసేసుకోవచ్చండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం పొంగనాలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి పొంగనాల పెన్నం పెట్టుకొని ఒక్కొక్క గుంతలో ఫస్ట్ వాయికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆయిల్ వేసేసి పెన్నం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ పొంగనాల పెన్నంలో వేసేసి అవి బాగా లోపలి వరకు మగ్గటానికి పైన మూత పెట్టేశానండి. ఒకవైపు ఇలా కాలిపోయాక మరోవైపుకి టర్న్ చేసి 2 పక్కల మనం దీన్ని ఫ్రై చేసుకున్నామంటే కొండంత బలం ఇచ్చే రాగి పిండితోటి ఇన్స్టెంట్ గా రాగి పిండి పొంగనాలు రెడీ అండి. ఇవి బ్రేక్ఫాస్ట్ లోకి చేసుకోవచ్చు, అలాగే పిల్లలకి స్నాక్స్ లాగా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టొచ్చండి. నేను దీన్ని మరింత హెల్దీగా చేసుకోవటానికి క్యారెట్ ని కూడా మిక్స్ చేశాను కదా. పిల్లలు క్యారెట్ ని డైరెక్ట్ గా ఇస్తే తినరు కదండి. ఇలా పిండిలో కలిపిచ్చేసామంటే వాళ్ళకి మనం క్యారెట్ మిక్స్ చేసామని కూడా తెలియకుండానే తినేస్తారు. చూడండి ఎంత బాగా వచ్చేసాయో రాగి పిండితోటి గుంత పొంగనాలు. ఇలా ఇన్స్టెంట్ గా హెల్దీగా మన పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి బలానికి బలం, అలాగే బ్రేక్ఫాస్ట్ కి బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి. ఈ హెల్దీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని రుచుల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.